నమస్తే, వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు మంత్రి నిమ్మల రామానాయుడు. సూపర్ ఎల్నినో ప్రభావం, సాగునీటి పరిస్థితులపై సమీక్షించారు. సూపర్ ఎల్నినోపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని, అలాగే సాగునీటి సంక్షోభంపై రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. నీటి కొరత నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టే అంశాలపై చర్చించారు. అలాగే ప్రతి రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరేలా ప్రచారం చేయాలని, కాలువల్లో పూడిక తొలగింపులు, గట్ల మరమ్మతులు వేగవంతంగా చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను రైతులకు వివరించాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు మంత్రి సవిత. తాజాగా 12 కోట్ల రూపాయలతో పెనుగొండలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి కియాతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. మంత్రి సవిత సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు కియా సీఈఓ కిమ్. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అనంతరం మాట్లాడిన ఆమె ఐటీఐ కళాశాల నిర్మాణంలో కియా పరిశ్రమకు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత తీరనున్నట్లుగా తెలిపారు. పెనుగొండ నియోజకవర్గంలో పరిశ్రమల రాకతో అభివృద్ధి, ఉపాధి మరింత పెరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ మనం వాడుకుంటున్నాం. అదేవిధంగా మన సత్యసాయి జిల్లాలో మన కలెక్టర్ గారు మరి ఇతరులు అందరూ కూర్చొని చర్చించి మన పెనుగొండ నియోజకవర్గానికి మరి ఒక్క ఐటీఐ కాలేజ్కి టోల్ మరి కలెక్టర్ గారితోనూ మరి కియా వాళ్ళ యాజమాన్యంతో ఈరోజు ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి పరిశ్రమలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటే పరిశ్రమలు. నంద్యాల జిల్లాలో హోంగార్డ్ అదృశ్యం కలకలం రేపింది. ఆత్మకూరు జీఎస్పీ ఆఫీసులో పనిచేస్తున్న హోంగార్డ్ నాగేశ్వరరావు కనిపించకుండా పోయాడు. ఈ నెల 22న కొడుకుని గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజీలో చేర్పించేందుకు వెళ్లారు హోంగార్డ్ నాగేశ్వరరావు. అయితే కుమారుని కాలేజీలో చేర్పించిన అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. అమ్మవారి దర్శనం తర్వాత హోంగార్డ్ నాగేశ్వరరావు అదృశ్యమయ్యారు. భర్త ఎంతటికీ తిరిగి రాకపోవడంతో హోంగార్డ్ నాగేశ్వరరావు భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుమాడ రోడ్డు విస్తరణ పనులపై జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మొద్దన్నారు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుమాడ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి కొందరు కావాలని చేస్తున్న అసత్య ప్రచారాలపై మండిపడ్డారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుమాడ రోడ్డు విస్తరణ పనులు పూర్తిగా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ చేపడుతున్నామన్నారు. కదిరి పట్టణ భవిష్యత్ అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, యాత్రికుల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనే ఈ రోడ్డు విస్తరణ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి విష ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని కోరారు. కొన్ని అవాస్తవాలు, కొన్ని పుకార్లు షికారు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా నాకు ఇచ్చినటువంటి విషయాలు ఏంటంటే, ఏదో జేసీబీలు పెట్టేస్తారు, మార్కింగ్ ఇచ్చేసి కొట్టేస్తారు అని చెప్పేసి కొంతమంది అపోహలకి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే ఏదో కోట్లకు పోవాలని చెప్పేసి డబ్బులు తగిలేసుకుంటున్నారంట. మీకు ఈ నియోజకవర్గంలో గతంలో మాదిరిగా ఏవి జరగవు. అడ్డగోలు వ్యవహారాలు ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే కార్యక్రమము నిర్వహిస్తాం. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో టీడీపీ నేతలు ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో అన్ని కోతలేనని విమర్శలు చేశారు. చివరకు ఉద్యోగులు కూడా ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతుల మీద కేసులు బనాయించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్ ఉద్యోగం చేసేవాడు ఉంటే, నాయన కొండ నాలుగు ముందు వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అన్నట్టుగా మాకు 5,000 రూపాయలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే తమరు వచ్చి 10,000 రూపాయలు చేస్తానని చెప్పి ప్రకటించి ఈరోజు ఆ 5,000 రూపాయలు కూడా లేకుండా మోసం చేసావు కదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఏళ్ల భుజాలు వీళ్ళు తట్టుకుంటూ, ఏళ్ల సంఖ్యలు వీళ్ళు గుద్దుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అని చెప్పి ప్రకటించుకోవడం తప్ప, క్షేత్రస్థాయిలో పట్టుమని 10 మంది ఎక్కడైనా సరే ప్రారంభం నుంచి చూస్తున్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఏమి నమ్మకం ఉంటుంది, ఈ ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరిగింది?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లిలో 4.22 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అనంతరం మాట్లాడిన ఆయన ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతూ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. పేదవాని కలల సౌధమైన ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షలు కేటాయించినట్లుగా తెలిపారు. వేలాది ఉద్యోగాలిచ్చి నిరుద్యోగులను ఆదుకున్నామని పొంగులేటి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి స్వయంగా ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటికి బోనస్లు ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని తెలిపారు. మీ దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దని అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ గుమ్మం దగ్గరికి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వటం జరుగుతుంది. అందుట్లో భాగమే ఇందాక మిత్రులు చెప్పినట్లు ఈ అరిగిన రీతిలో బాబన్న 77 ఇందిరమ్మ ఇళ్లు మీ గ్రామానికి తెచ్చుకున్నారు. అంటే ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాళ్ళకి కష్టం తెలిసిన ప్రభుత్వం. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్ సహా పలువురు నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. దేవాదాయ శాఖ నిర్ణయంతో అన్ని దేవాలయాల్లో వరుణయాగం చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. 3 రోజుల పాటు వరుణయాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రుల బృందానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వరుణయాగాలు ప్రతి దేవాలయంలో చేయాలనేటటువంటి దేవాదాయ ఆదేశాలకు అనుగుణంగా ఈనాడు రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో భీమేశ్వర ఆలయ సన్నిధిలో ఈనాడు ఈ యొక్క వరుణయాగాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ యొక్క భగవంతుడు కరుణించి ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిపిస్తున్నటువంటి సంగతి మీరు చూస్తున్నారు. కాబట్టి మానవ శక్తితోటి పాటు దైవశక్తి కూడా తోడైతే మనకి ఈ యొక్క కార్యక్రమాలు సవ్యంగా జరిగేదానికి అవకాశం ఉందని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. నిన్న జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో సుప్రీంకోర్టులో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి లభించింది. దీనికి మార్గం సుగమమైందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే 1,20,000 ఎకరాలకు పైగా సాగునీరు అంది హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఎల్లంపల్లి నుండి మిడ్మానేరు జలాశయానికి గోదావరి జలాలను తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్ లో మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. నంది రిజర్వాయర్ నుంచి మరో 2 జంట సొరంగ మార్గాల ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మరో 4 బాహుబలి మోటార్లతో 9,450 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరు జలాశయానికి తరలిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తాగునీటి అవసరాల కోసం ఈ నీటి తరలింపు ప్రక్రియ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో 2 రోజుల పాటు దశల వారీగా మోటార్లను ప్రారంభించి గోదావరి జలాల ఎత్తిపోతలు సాగనున్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా జిల్లాల్లో నిన్నటి నుంచి జనజీవనం స్తంభించింది. దీంతో కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కలెక్టరేట్లో అత్యవసర పరిస్థితుల కోసం టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సైతం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని ఓపెన్ కాస్ట్ గనులన్నీ వర్షాల తాకిడికి జలమయమయ్యాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వరదల తాకిడికి ప్రాజెక్టులో రహదారులన్నీ బురదమయంగా మారాయి. భారీ వాహనాలు నడిచే పరిస్థితి లేకపోవడంతో యార్డుకే పరిమితమయ్యాయి. వర్ష ప్రభావం కారణంగా రామగుండం రీజియన్లో రోజుకు 50,000 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. ప్రాజెక్టుల్లో చేరిన వరద నీటిని బయటకు పంపించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నారు. వర్షాలు తగ్గితే తప్ప ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పునఃప్రారంభం కానుంది. మరోవైపు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవటంతో మంథని మండలం బిలోచవరం గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కంటిన్యూస్ గా పడుతున్న భారీ వర్షాలతో గ్రామానికి వెళ్లే రహదారిపై వరద నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, ఇతర పనులు చేసుకునే వాళ్లకు మంతనికి వెళ్ళడానికి రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి మా మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అలాగే జిల్లా యంత్రాంగం స్పందించి సుమారు మంతని హెడ్ క్వార్టర్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి హై లెవెల్ వంతెన లేకపోవడానికి ఆశ్చర్యాన్ని గుర్తిస్తుంది. మరోవైపు 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ఘటనతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్రెయిన్ సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ ని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. అటు భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. దీంతో కరీంనగర్ ప్రధాన ప్రభుత్వం హాస్పిటల్ ఎదుట గుంతలమయమైన రహదారిని వెంటనే బాగు చేయాలని సామాజికవేత్త కోటా శ్యామ్ కుమార్ డిమాండ్ చేశారు. వర్షంలో తడుస్తూ దెబ్బతిన్న రోడ్ల వద్ద ఆయన వినూత్నంగా నిరసన తెలిపారు. సివిల్ హాస్పిటల్కు వచ్చే గర్భిణీలు, ఉద్యోగులకు గుంతల వల్ల తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, అత్యవసర వేళ అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్ ఎలా ఉందంటే మంచిర్యాల చౌరస్తా నుంచి రాజా థియేటర్ రోడ్ ఇది అధ్వానంగా అంటే అధ్వానంగా ఉంది. ఎవరైనా పెద్దవారు హార్ట్ స్ట్రోక్తో వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఈ డెలివరీ ఎవరైనా వచ్చేవాళ్ళు డెలివరీ అయ్యేవాళ్ళు ఎవరైనా ఈ రోడ్డు పంట వెళ్తే హాస్పిటల్కి వచ్చే అంతలనే డెలివరీ అయిపోతుంది. అదే కార్లలో లేదు అంబులెన్స్లో. ఒకవేళ హార్ట్ స్ట్రోక్తో వస్తే చనిపోయే రోడ్డు ఇది. అట్లున్నాయి రోడ్డు అధ్వానంగా, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి మొరంవాగు గండి వద్ద భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ కె హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా వరద ఉధృతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వర్షాకాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొరలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు తలెత్తితే తక్షణమే స్పందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కొమరంభీం జిల్లా ఎస్పీ నితికా పంత్ వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులకు ఎస్డీఆర్ఎఫ్ టీంకి బృందాలను అప్రమత్తం చేశారు. విధులు నిర్వర్తించాలని సూచించారు. లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, అదేవిధంగా రోప్స్ అందుబాటులో ఉంచుకోవాలని, జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలంటూ ఆదేశాలిచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశామంటూ ఎస్పీ పేర్కొన్నారు. ప్రమాదకర వాగులు, వంతెనల వద్ద పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. వాగులు పారుతుండగా ప్రజలు ఎవరు దాటే ప్రయత్నం చేయొద్దని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప భారీ వర్షాలకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఆసిఫాబాద్ కేంద్రంలోని బాలేశ్వర ఆలయం సమీపంలో పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరద నీటితో కొట్టుకొస్తున్న కట్టెలను తీసేందుకు కొందరు స్థానికులు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులోకి దిగుతున్నారు. వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలో దిగడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించినా స్థానికులు బేఖాతరు చేస్తూ ప్రాణాలకు తెగిస్తూ ప్రవహిస్తున్న వాగులోకి దిగి కట్టెలను తీస్తున్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో వింత ఘటన చోటు చేసుకుంది. చెన్నూరు పట్టణ కేంద్రంలోని పుప్పాల హనుమాన్ వీధిలో ఆకాశం నుంచి చిన్న చిన్న చేపలు పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్లపై ఇళ్ల ముందు పడిన చేపలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వర్షపు గొడుగులు, పాత్రలు, బకెట్లతో చేపలను పట్టుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారు. పిల్లలు, మహిళలు, యువకులు చేపలను సేకరించి ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ వింత దృశ్యాన్ని స్థానికులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. అయితే చేపలు ఎలా పడ్డాయన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా సమీపంలోని చెరువుల నుంచి చేపలు ఎగిరొచ్చుండొచ్చని భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదిలో నీటి ప్రవాహం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు నాటు పడవల ద్వారా మహారాష్ట్రకు చేసే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉధృతి కారణంగా జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగడం, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లడం మానుకోవాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ముంపు గ్రామాలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో కలిసి పర్యవేక్షించారు. నియోజకవర్గంలోని వీర్లపల్లి గ్రామం నీట మునగటంతో బాధితుల్ని కలిసి సహాయక చర్యలకు ఆదేశించారు. ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ ట్యాంకుల నుంచి సర్ప్లస్ వాటర్ వదలటంతో గ్రామం ముంపునకు గురైనట్లు ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సిఎల్ పునరుద్ధరణ సమయంలో ప్రభావిత గ్రామం వీర్లపల్లిని తరలించి పునరావాసం కల్పించాలంటూ ఫ్యాక్టరీ యాజమాన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వివరించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ముంపుకు గురైన ప్రభావిత గ్రామాల ప్రజలకు సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులతో పాటు రక్షణ కల్పించాలన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఇండ్లు కూలిపోయిన బాధితులకు ఇందిరమ్మ పథకం ద్వారా పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మోడీ నిర్ణయం. R&R ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఉద్యోగాలు ఇవ్వడానికి లేరు. కానీ మేము దీన్ని అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాట ఇచ్చినాం. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ కొందరికి ఇంకో విధాలు ప్రారంభం చేయాలని. దురదృష్టవశాత్తు ఈరోజు జరిగిన సంఘటనలో నీళ్లు రావడం, వాళ్ళ నిర్లక్ష్యాన్ని మరొకసారి మనందరికీ గురించి నేను, కలెక్టర్ గారు, నిన్న కమిషనర్ గారు, నా కుటుంబంతో పాటు మేయర్ గారు, అందరు నాయకులు భాగస్వాములు అయింది. వీళ్ళకి రక్షణకు ఉండి ఇళ్లలో వాళ్ళందరినీ వారికి సురక్షిత ప్రాంతాలు తరలించి వారికి కావాల్సిన వసతులు